ప్రకాశం జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి అధికారులు స్పందించారు. కన్న తల్లిని నడి రోడ్డు మీద వదిలేసిన కొడుకులను పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వెనంపల్లి గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మ అనే వృద్ధురాలి ఆస్తులు పంచుకున్న ముగ్గురు కొడుకులు ఆమెను నడి రోడ్డుపై వదిలేశారు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వృద్ధురాలి పరిస్థితిపై వార్తను ప్రసారం చేసింది. దీంతో స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ గ్రామానికి చేరుకుని వృద్ధురాలి కొడుకులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో కుమారులు తల్లిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, నీలిమ కొడుకులు వదిలేసిన 75 ఏళ్ల ఉద్దురాలి దీనగాథపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనంతో ఆ ఉద్దురాలికి ఊరట లభించిందని చెప్పవచ్చు. కొమరోలు మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మని 75 ఏళ్ల వృద్ధ మహిళ ఈమెని ముగ్గురు కొడుకులు ఉన్నా గానీ ముగ్గురు ఆస్తులు పంచుకొని గత 20 రోజులుగా ఆమెని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. ఎముకలు కొరికే చలిలో ఆమె గత 20 రోజులుగా ఇబ్బంది పడుతున్నట్టుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బంది దృష్టికి రావడంతో వెంటనే నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆమె దీనగాథపై కథనం ప్రసారం అయింది. దీంతో వెంటనే స్పందించిన కొమరోలు ఎస్ఐ నాయక్ ఏదైతే ఆమె ముగ్గురు కొడుకులు లక్ష్మమ్మ ముగ్గురు కొడుకుల్ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులకు ఉందంటూ కూడా ఆయన సూచించడంతో ముగ్గురు కొడుకులు కూడా మళ్ళీ తిరిగి తల్లిని తమ వద్దకు తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చారు. దీంతో లక్ష్మమ్మ బాధ అయితే తీరిందని చెప్పవచ్చు. కొడుకులు ముగ్గురు కలిసి వచ్చి తల్లిని ఇంటికి తీసుకెళ్లడంతో లక్ష్మమ్మ కూడా కంట తడి పెడుతూ ఏదైతే కొడుకులతోటి కలిసి వెళ్లిన పరిస్థితిని అంతా చూసి గ్రామస్తులు కూడా చలించిపోయారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంతో గత 20 రోజులుగా ఏదైతే లక్ష్మమ్మ చలిలో తీవ్ర ఇబ్బంది పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి కొడుకుల చెంతకు చేరిందంటూ గ్రామస్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. నీలిమ, ఫోన్ నెంబర్ ఉన్నా తీసుకో.